వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు రాజకీయ ప్రముఖులు కూడా. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 503 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బరిలో మొత్తం 1784 మంది సర్పంచ్ అభ్యర్థులున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. జనమంతా పోలింగ్ కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఎన్నికల నేపథ్యంలో వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 502 గ్రామ పంచాయతీలలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లంతా తరలి వస్తున్నారు. చలి తీవ్రత విపరీతంగా ఉన్నప్పటికీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం ఓటర్లంతా తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. సో వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఒక హరిత పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి గారు పరిశీలిస్తున్నారు. మేడం, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఓటర్లు ఏ విధంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టారు? ఉదయం నుంచి ఏ విధంగా పోలింగ్ కొనసాగుతుంది? మనము మార్నింగ్ నుంచి 7 గంటల నుంచే హ్యూజ్ రష్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. వరంగల్ జిల్లాలో ఉండే 3 మండలాల్లో కూడా ఇదే రష్ ఉన్నది. అండ్ ఓటర్లని ఉత్తేజపరిచే విధంగా 9వ తారీఖు నాడు మనము ఒక స్వీప్ యాక్టివిటీ చేయడం జరిగింది. అదే కాకుండా రూరల్ ఏరియాలో మనకి పోయినసారి పర్సంటేజ్ తీసుకుంటే 91% ఆఫ్ ఓటింగ్ ఉంది. కాబట్టి ఆటోమేటికలీ రూరల్ ఏరియాస్లో ఒక యూఫోరిక్ అట్మాస్ఫియర్లోనే వాళ్ళు వచ్చి ఓటు వేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఒక హరిత పోలింగ్ స్టేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఒక పోలింగ్ స్టేషన్ని మనం ఏర్పాటు చేసాము. వేర్ ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తోటే పోలింగ్ స్టేషన్ని మనము తయారు చేయడం జరిగింది. సో ఎన్ని గంటల వరకు ఈ పోలింగ్ ఉంటుంది? ఆ తర్వాత పోలింగ్కి కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ 1 గంట వరకు ఉంటుందండి. 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ 2 అవర్స్కి ఇప్పుడు మనకి పోలింగ్ పర్సంటేజ్ అనేది మనం రిపోర్ట్ చేస్తాము. సో ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి పోలింగ్ స్టేషన్కి 200 ఓట్లే ఉన్నాయి కాబట్టి 1 గంట కల్లా ఇది ముగిసే అవకాశం ఎక్కువ శాతం ఉంది అనేది మన అంచనా. సో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎట్లా ఏర్పాట్లు చేశారు? అక్కడ ఏ విధంగా పోలింగ్ కొనసాగుతుంది? మనకి ఫేజ్ 1లో సెన్సిటివ్ అంటే సమస్యాత్మకమైనవి పోలింగ్ స్టేషన్స్ లేవు. సో అందుకు మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏమైనా సమస్య వస్తుంది అన్న అంచనాతోటి 25 మంది మైక్రో అబ్జర్వర్ని 25 జీపీస్కి నియమించడం జరిగింది. మిగతా స్టేషన్స్లో వీడియోగ్రఫీ తోటి కవర్ చేస్తుంది. సో ఇది ఇప్పటివరకు అయితే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక వైపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 503 గ్రామ పంచాయతీలు ఇప్పుడు తొలి విడత ఎన్నికలు జరుగుతుంటే అక్కడ మొత్తం 1784 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం మీద అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉదయం నుండి ఇదే విధంగా ఓటర్ల బారులు కనిపిస్తున్నాయి. వారంతా చాలా ఉత్సాహంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.